నేను చెప్పే రెండు మొబైల్స్ కూడా 30,000కి మంచి మార్కెట్ ఉన్న మొబైల్స్, ఆక్యుపై చేసిన మొబైల్స్ అన్నమాట. అదే మనకి మోటో H60 Pro, iQOO Neo 10. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి iQOO ప్రైస్ కొంచెం ఎక్కువైందని చెప్పి నాకైతే అనిపించింది. ఎనీవే బేస్ వేరియంట్ గురించి మనం మాట్లాడదాం. అంటే మోటో వచ్చరికి 8/250GB స్టోరేజ్ మనకి 30,000కి వస్తుంది. iQOO వచ్చరికి 8/120GB స్టోరేజ్ మనకి 32,000కి వస్తుంది. అదే మీరు iQOO వచ్చరికి 8/250GB తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక 2,000 ఎక్స్ట్రా పెట్టాల్సిందే, అంటే 34,000 పెట్టాల్సిందే. 34,000కి iQOO Neo 10 వస్తుంది, 30,000కి మోటో H60 Pro వస్తుంది. ఈ రెండు మొబైల్స్ మీరు ఏ మొబైల్ కొందామని చెప్పి ప్లానింగ్లో ఉంటే మాత్రం ఇవి ఎండ్ వరకు చూడండి. అండ్ మోటో మొబైల్ యూజ్ చేసి చెప్తున్నాను. iQOO వచ్చరికి ఒక 2 డేస్లో మన ఛానల్లో అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ వస్తుంది అనమాట, దాని మీద వర్క్ చేస్తున్నాను. సో ఎనీవే ఈ రెండు మొబైల్స్ గురించి తరచుగా చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఏ మొబైల్ కొనాలి 30,000కి, క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే మాత్రం రెండు మొబైల్స్ ప్రైస్ కూడా మనకి డ్రాప్ అయినాయి. ఈ రెండు మొబైల్స్లో మీరు ఏ మొబైల్ కొనాలని చెప్పి ప్లానింగ్లో ఉంటే మాత్రం ఎండ్ వరకు చూడండి. నా పేరు రమణ. ఎండ్ వరకు చూసిన తర్వాత మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ టాపిక్కి వెళ్ళిపోయే ముందు నిన్న మన ఛానల్లో సరికి 30 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యింది. అందరికీ పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. ఇలాగే నన్ను ఫాలో అవుతూ ఉండండి. నేను జెన్యూన్ కంటెంట్ మాత్రమే ఇస్తాను. నేను ఎక్కడ ఇది తప్పు అది ఒప్పు చెప్పను. నేను ఉన్నట్టు చెప్తాను అనమాట. ఈ మధ్య కాలంలో మన ఛానల్ చూడండి చాలా వరకు అన్బాక్సింగ్లు వస్తూనే ఉన్నాయి, ఫుల్ రివ్యూ వస్తూనే ఉన్నాయి, అండ్ షార్ట్స్ చేస్తూనే ఉన్నాను. చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరే ఆలోచించండి. ఒక పక్క వర్క్ చేసుకుంటూ మరోపక్క యూట్యూబ్ చేసుకుంటూ దీన్ని బ్యాలెన్స్ చేస్తున్నాను అనమాట. చాలా హెవీ వర్క్ అయిపోతుంది. నైట్ పూటలు అయితే ఒక్కోసారి నాకు 2 అయిపోవచ్చు, 3 అయిపోవచ్చు, నిద్ర కూడా ఒక్కోసారి ఉండకపోవచ్చు. ఎనీవే ఇది నా ప్యాషన్, ఇది నాకు చాలా ఇష్టం అనమాట ఇది వచ్చేసరికి. అందుకే ఇప్పటికప్పుడు కొత్త జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఎవ్రీ మొబైల్ గురించి నేను ఖచ్చితంగా మంచి రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఇది తప్పు అది ఒప్పు చెప్పను, ఉన్నట్టు మాత్రమే చెప్తాను. అది మన ఛానల్. ఇప్పుడు వరకు నన్ను ఫాలో అవుతున్న అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నా పేరు రమణ. సో టాపిక్లోకి వస్తే ఫస్ట్ మీరు డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం నాకు కొంచెం బెస్ట్గా అనిపించేది మోటో వచ్చేసరికి. ఎందుకంటే బ్యాక్స్ ఎక్కువ లెదర్ ఫినిషింగ్ కానీ, అండ్ కార్డ్ డిస్ప్లే కానీ, అండ్ ఇంకా అసలు నార్మల్గానే కార్డ్ డిస్ప్లే అంటే మనకి ఒక ఫ్లాట్గా ఉంటుంది. ఇది ఇంకా కొంచెం కడు తిరిగి ఉంటుంది అనమాట, 45 degrees వరకు. అండ్ iQOO కూడా బాగానే ఉంటుంది. బట్ డిజైన్ క్వాలిటీ తరచుగా తీసుకొస్తూనే ఉన్నారనమాట. iQOO Neo 10R కానించి iQOO Neo 10 చూస్తూనే ఉన్నాము. ప్రీవియస్ మన ఛానల్లో మనకి iQOO Neo 10R ఉంది. సేమ్ టు సేమ్ ఒకలాగే ఉంటుంది డిజైన్ క్వాలిటీ వచ్చేసరికి. అండ్ అది ఫ్లాట్గా ఉంటుంది, బట్ కార్డ్ డిస్ప్లేతో వస్తుంది. అది కొంచెం మార్పు ఉంది. డిజైన్ క్వాలిటీ విషయంలో మాత్రం నన్ను అడిగితే మాత్రం కొంచెం బెటర్ ఆప్షన్ అయింది నాకు మోటో వచ్చేసరికి. ఇంకా ప్రొడక్షన్ గురించి మాట్లాడితే రెండు మొబైల్స్ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తాయి, ప్లాస్టిక్ బోర్డుతోనే వస్తాయి. వెయిట్ గురించి మాట్లాడితే మోటో 185 grams వస్తుంది, iQOO వచ్చేసరికి 206 grams వస్తుంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మనకి మోటో కొంచెం బెటర్గా ఉందన్నమాట. సో ఎనీవే డిజైన్ క్వాలిటీ విషయం మాత్రం నాకు పక్కాగా నచ్చింది మోటో వచ్చేసరికి. iQOO నేను చూశాను, చూడదని చెప్పాలనుకోకండి, నేను చూశాను. ఒక 2 డేస్లో మన ఛానల్ అన్బాక్సింగ్ రివ్యూ వస్తుంది అనమాట, వెయిట్ అండ్ సీ. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ. రెండు సేమ్ మనకి ఒకటే సైజు 6.7 inches ఉంటుంది. రెండు మనకి 1.5 రెజల్యూషన్తో వస్తుంది. రెండు మనకి 10-bit ప్యానల్తో వస్తాయి. 128 రిఫ్రెష్ రేట్తో వస్తుంది మోటో వచ్చేసరికి. iQOO వచ్చేసరికి 140 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బట్ iQOO కన్నా మోటో బెటర్ ఆప్షన్ అవుతుంది. పాంటమ్ కలర్స్తో వస్తుంది. ఒక బూష చూపిస్తూ ఉంటుంది అనమాట. మీరు మల్టీమీడియా ఎక్కువ చూస్తాను అనుకుంటే మాత్రం iQOO కన్నా మోటో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నేను చూసి చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను, వేరే లెవెల్లో ఉంటుంది. ఆ కలర్స్ కానీ ఆ భూషణం కానీ చాలా బాగుంటుంది అనమాట. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది రెండు మొబైల్స్ కూడా, బట్ డాల్బీతో వస్తుంది మోటో వచ్చేసరికి. కొంచెం ఫ్లాష్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం మోటో ఈజ్ ద బెటర్ ఆప్షన్ అవుతుంది. మీరు పక్కన పెడితే డిఫరెంట్ తెలుస్తుంది, కానీ నార్మల్గా అయితే మాత్రం పెద్ద డిఫరెంట్ అంటూ ఏమీ ఉండదు. సో 1.5 రెజల్యూషన్ రెండు బాగుంటాయి, రెండు డిస్ప్లే క్వాలిటీ బాగుంటాయి. బట్ iQOOతో పోల్చుకుంటే మాత్రం మోటో వేరే లెవెల్లో ఉంటుంది. కలర్స్ చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. ఇక్కడ బీట్ చేసేది కళ్ళు మూసుకొని చెప్పవచ్చు మోటో కన్నా iQOO. ఎందుకంటే iQOOలో మనకి రీసెంట్గా లాంచ్ చేసిన చిప్సెట్ 8s Gen 4 అండ్ Q1 చిప్సెట్. ఈ రెండు చాలా యూజ్ అవుతాయి అనమాట. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి ఎటువంటి ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. మోటో వచ్చరికి మేటిక్ ప్రాసెసర్ 8350 ప్రాసెసర్, ఎక్స్ట్రీమ్ అన్న, ప్రో అన్న, ప్లస్ అన్న ఏదైనా సరే పక్కన పెట్టండి. ప్రాసెసర్ విషయంలో కళ్ళు మూసుకొని చెప్పొచ్చు మనకి iQOO. ర్యామ్ అండ్ స్టోరేజ్ 8GB 250GB స్టోరేజ్తో వస్తే రెండు మొబైల్స్ కూడా UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. అండ్ 8/120GB స్టోరేజ్ మనకి UFS 3.1 మాత్రమే ఉంటుంది iQOO వచ్చరికి. నాకు తెలిసి బేస్ వేరియంట్ డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకుంటే తీసుకోండి, డబ్బులు పెట్టగలనుకుంటే ఎక్కువ తీసుకోండి. బేస్ వేరియంట్ సరిపోతుంది అబ్బా. అంత ప్రైస్ పెట్టే బదులు మనకి ఇంకా వేరే మొబైల్స్ వస్తూ ఉంటాయి. 35,000 అనేది మనకు కొంచెం ఎక్కువే
ఎనివే కొత్త ప్రాసెసర్ కాబట్టి ప్రాసెసర్ ఎక్కువ ఖర్చు పెడతారు వీళ్ళు వచ్చేసరికి. ఇంకా గేమింగ్ ఎక్కువ ఆప్షన్ ఉండాలి అనుకుంటే మాత్రం మోటో కన్నా మనకి ఐక్యూ ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. 3D వైబ్రేషన్స్ కానీ, వాయిస్ చేంజర్ కానీ, బూస్ట్ చూపించడం కానీ, అండ్ బైపాస్ ఛార్జింగ్ కానీ, ఇవన్నీ మనకి ఐక్యూలో కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. గేమింగ్ కోసమే కావాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఐక్యూ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరా గురించి మాట్లాడితే మోటో మనకి 3 కెమెరాస్ ఉంటే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ సెన్సార్ 700, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 10 మెగాపిక్సెల్ 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. సెల్ఫీ 50 మెగాపిక్సెల్. ఐక్యూ వచ్చరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. డ్యూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు. 2 మొబైల్స్ కూడా అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి 4K కేబిలిటీ ఉంటుంది. ఇంకా కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది మోటో వచ్చరికి. నేను ఐక్యూ మొబైల్స్ సేమ్ సెన్సార్ నేను ఐక్యూ 10R లో కూడా చూశాను, బాగానే ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇది బాగానే ఉంటుంది అనమాట. ఇది ఆప్టిమైజ్ చాలా బాగుంది. అండ్ మోటో కూడా తక్కువ వచ్చిన ఇది కూడా చాలా బాగుంటుంది. అన్ని 4K కేబిలిటీ ఉంటుంది. కెమెరా లవర్స్ అనుకుంటే మాత్రం మోటో బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది మోటో వచ్చేసరికి. 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జ్ ఉంటుంది, 5 వాట్స్ రివర్స్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఐక్యూ వచ్చేసరికి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బైపాస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ ఛార్జింగ్ ఉంటుంది అనమాట, వైర్లెస్ ఉండదు. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే ఇంచుమించుగా 1 అవర్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది తప్ప కానీ నార్మల్గా అయితే మాత్రం 2 మొబైల్స్ కూడా 7 అవర్స్ వస్తాయి. నేను మోటో ఇచ్చేసి చెప్తున్నాను, 7 అవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఐక్యూ కూడా మనకి ఒక 7 అవర్స్ అండ్ 8 అవర్స్ వస్తుంది. ఒక 1 అవర్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది తప్ప కానీ నార్మల్గా అయితే బ్యాటరీ కెపాసిటీ 1 డే ఈజీగా వస్తే బ్యాటరీ లైఫ్ 1 డే కన్ఫర్మ్. సో బ్యాటరీ కెపాసిటీ డోంట్ వరీ, కొంచెం ఎక్స్ట్రా కావాలి అనుకున్నైతే కనుక మీరు ఐక్యూ తీసుకోవచ్చు. ఇది స్పెక్స్ అయితే మాత్రం. ఇప్పుడు ఏ మొబైల్ కొనాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటో గురించి మాట్లాడితే బెస్ట్ డిజైన్, బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ కెమెరాస్, డీసెంట్ పర్ఫార్మెన్స్ అండ్ డీసెంట్ బ్యాటరీ లైఫ్, ఐపీ రేటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఒక మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు మోటో వచ్చేసరికి. అండ్ బడ్జెట్ కూడా 30,000 ఉంది కాబట్టి బాగుంది. ఐక్యూ గురించి మాట్లాడితే బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అండ్ ఛార్జర్, డీసెంట్ కెమెరాస్, డీసెంట్ డిస్ప్లే. కొంచెం మాత్రం ప్రైస్ ఎక్కువైంది. 850GB స్టోరేజ్ మనకి ఒక 32,000 తీసుకొచ్చి ఉంటే చాలా బాగుంది కానీ బట్ ఒక 35,000కి వెళ్ళిపోయింది అనమాట. ప్రైస్ కొంచెం డ్రాప్ అయితే బాగుంది. క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక ఖచ్చితంగా ప్రైస్ డ్రాప్ అవుతుంది. నాలా క్రెడిట్ కార్డ్ లేదంటే మాత్రం మీరు యాక్చువల్లీ ఉన్న మొబైల్స్ కొనాల్సిందే అనమాట. మీ పర్ఫార్మెన్స్ బట్టి ఏది కొనాలని చెప్పి మీకు క్లారిటీగా చెప్పని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీరు కెమెరా లవర్స్ అనుకున్నా, మల్టీమీడియా లవర్స్ అనుకుంటే మాత్రం చాయిస్ టు మోటో. లేదు నాకు 1 డే బ్యాటరీ లైఫ్ కావాలి, హెవీ గేమర్స్ అనుకుని హెవీ టాస్క్ చేస్తాను, నేను ఎక్కువ ఎడిటింగ్ చేస్తాను అనుకుంటే కనుక చాయిస్ టు ఐక్యూ అనమాట. ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చింది అనుకున్న ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ 2 డేస్లో మన ఛానల్లో ఐక్యూ మొబైల్స్ అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ వస్తుంది అనమాట. ఇంకా ఈ మొబైల్స్ మీకు కావాలనుకుంటే మాత్రం ఐక్యూ మొబైల్ ఇప్పుడే మీరు నాకు చెప్పి ఉంచండి. ఎందుకంటే మొబైల్ వచ్చిన తర్వాత సేల్ అయిపోయిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు, ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. సో నాకు తెలిసి ఒక 2 డేస్లో ఈ మొబైల్ నా చేతిలోకి వస్తుంది. మీకు కావాలనుకుంటే మాత్రం ఇక్కడ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. అండ్ నన్ను అడిగితే కనుక మీకు ఖచ్చితంగా మొబైల్ ఇచ్చేస్తాను. మెయిన్ ఇంపార్టెంట్ టెలిగ్రామ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తే డిస్క్రిప్షన్లో అండ్ పైన ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు బార్ కోడ్ వచ్చే ఉంటుంది. చాలా వరకు మీ మదర్ గారికి కిచెన్ సంబంధించిన లేదా మీ వైఫ్కి కానీ మీ లవర్కి కానీ డ్రెస్సులకు కానీ అండ్ మొబైల్స్ కానీ ఫ్రిడ్జ్లు కానీ టీవీస్ కానీ ఎనీథింగ్ ప్రతిదీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. చాలా తక్కువ ప్రైస్కే వస్తున్నాయి, అసలు మిస్ అవ్వద్దు ఈ డీల్స్ వచ్చేసరికి. ఫ్యూచర్లో కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఫాలో అవుతూ ఉంటే నీకు ఎప్పుడు డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఈ రోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చిందని ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.